స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ తోమ యేసుక్రీస్తు వారి గాయాలను చూచి నమ్మారు. అయితే ప్రభువారు అంటున్నారు, నువ్వు నన్ను చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మనము ఆయన గాయాలను చూడలేదు, కానీ ఆయన యందు నీవు నేను మనమందరమీ కూడా విశ్వాసం ఉంచాం. ఆయన మన కొరకు గాయపరచబడ్డారని మన విశ్వాసం ఉంచాం. కనుక మనం చాలా ధన్యులమని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వేసారిపోతున్నావా? నువ్వు ప్రభువును తెలుసుకున్నందుకు నువ్వు బలహీనపడిపోతున్నావా? కాదు. యేసుక్రీస్తు వారు నీకు తెలియచేస్తున్నారు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి అని. కనుక ఆ ధన్యత్వంలో నువ్వు ముందుకు సాగు. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించి అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెడతారు. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఎవరైతే ఈ సమయంలో వేసారిపోతున్నారో, ఎందుకు యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించానని బలహీనపడుతున్నారో దేవా, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న కలవరాన్ని తొలగించి వారికి ధైర్యము, నిబ్బరాన్ని దయచేసి వారు ఎటువంటి ధన్యకరమైన జీవితంలో వారు జీవిస్తున్నారో వారు తెలుసుకునేలాగా వారికి జ్ఞానము, వివేకము దయచేయమని, వారిని బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.